ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ వీడియోస్ మనం చాలా చేసాము, వాటి ట్రీట్మెంట్స్ చేసాము. సో జనరల్గా మనకి హోమియోపతిలో చాలా మంచి స్కోప్ ఉంది సిగ్రస్కలన సమస్యకి. కానీ ఇప్పుడు రోజుల్లో మనం వింటున్న కేసెస్ ఏంటంటే డీలేడ్ ఇజాక్యులేషన్ అంటే ఆపోజిట్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. అంటే సిగ్రస్కలన సమస్యకి పూర్తి విరుద్ధంగా ఏదైతే ఈ ఇజాక్యులేటరీ స్పర్మ్ రిలీజ్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో అది 20 to 30 minutesకి తర్వాత కూడా మనకి ఈ స్పర్మ్ అనేది రిలీజ్ అవ్వకపోతే జనరల్గా దాన్ని డీలేడ్ ఇజాక్యులేషన్ అంటూ ఉంటాం. అసలు రిలీజ్ అవ్వ కండిషన్ని ఎన్ఎజాక్యులేషన్ అంటూ ఉంటాం. అంటే టోటల్ యాబ్సెన్స్ ఆఫ్ ఇజాక్యులేషన్స్. సో దీన్ని మనం ఎన్ఎజాక్యులేషన్ అంటూ ఉంటాం. సో ఈ డీలేడ్ ఇజాక్యులేషన్ అనేది ఎవరిలో కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా దీంట్లో మనకి ఏదైనా యాంటీ డిప్రెసెంట్స్ మందులు వాడుతున్న వాళ్ళల్లో కానీ, లేదంటే యాంటీ సైకోటిక్ మందులు వాడుతున్న వాళ్ళల్లో కానీ, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులకి అంటే అధిక రక్తపోటు అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఏదైనా ఇతరితర మందులు వాడుతున్న వాళ్ళు కానీ, సో వీళ్ళల్లో జనరల్గా అందరిలో అని కాదు, జనరల్గా ఇది ఒక కండిషన్ అనేది ఉందండి. సో ఎన్ఎజాక్యులేషన్ అనేది లేదంటే డిలేడ్ ఇజాక్యులేషన్ అనే కండిషన్స్ ఇట్లాంటి ఈ కాంప్లికేషన్స్కి అంటే అదర్ కోమార్బిడ్స్ ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలిక సమస్యలు ఇందాక నేను చెప్పినట్టు సైకోసోషల్ కండిషన్స్లో ఏదైనా సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఉన్న వాళ్ళలో కానీ, ఏదైనా వాటికి ఏమైనా కంటిన్యూస్గా లాంగ్ డ్యూరేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్లో ఇండివిజువల్స్లో ఈ డీలేడ్ ఇజాక్యులేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి.